ఇండియా ఇంటర్నేషనల్ స్పేస్ కాంక్లేవ్ 2025లో గగనయాన్ మిషన్ ఆస్ట్రోనాట్ డిజిగ్నేట్స్ అయిన గ్రూప్ కెప్టెన్స్ పిబి నాయర్ మరియు అంగద్ ప్రతాప్ భారతదేశం అంతరిక్ష రంగంలో గ్లోబల్ లీడర్గా ఎదగాల్సిన అవసరం ఉందని బలంగా ప్రతిపాదించారు. ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కాంక్లేవ్లో ఇస్రో అధికారులు, ఆస్ట్రోనాట్ డిజిగ్నేట్స్, విదేశీ ప్రతినిధులు మరియు స్పేస్ టెక్ స్టార్టప్లు పాల్గొన్నారు. గ్రూప్ కెప్టెన్స్ నెయిర్ మరియు ప్రతాప్ పేర్కొన్నది ఏమిటంటే, స్పేస్ గవర్నెన్స్ కొత్త నిబంధనలు రూపొందించబడుతున్నప్పుడు ఇండియా హై టేబుల్ వద్ద ఉండాలి. గతంలో న్యూక్లియర్ పాలసీ మరియు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వంటి కీలక నిర్ణయాలలో భారత్ భాగం కాకపోయిన సందర్భాలను వారు గుర్తు చేశారు. గగనయాన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ను 1957లో సోవియట్ యూనియన్ ప్రారంభించిన స్మూతిక్ మిషన్తో పోల్చారు. ఇది భారతదేశం యొక్క స్పేస్ డిప్లొమసీలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. గ్రూప్ కెప్టెన్ నేర్ పేర్కొన్నది ఏమిటంటే, స్పేస్లో భారతదేశం యొక్క ఉనికి అనేది కేవలం దేశీయ లక్ష్యం కాదు, ఇది గ్లోబల్ నెసెసిటీ. స్పేస్లో ప్రాప్యత లేని డెవలప్మెంట్ స్టేజ్ నేషన్స్ తరపున భారత్ మాట్లాడగలదు. సమానత్వం మరియు సమగ్రతతో కూడిన అంతర్జాతీయ స్పేస్ పాలసీస్ అవసరం. పరిశోధన, ఇన్నోవేషన్ మరియు భవిష్యత్తులో స్పేస్ టూరిజంకు దోహదపడుతుంది. భారత ప్రభుత్వం స్పేస్ సెక్టర్లో పెట్టుబడులు పెంచడం వల్ల దీర్ఘకాలిక లాభాలను పొందవచ్చు. అంతర్జాతీయ సహకారం, టెక్నాలజికల్ రెసిలియన్స్ మరియు సస్టైనబుల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ పై దృష్టి పెట్టారు. శాటిలైట్ టెక్, లాంచ్ సిస్టమ్స్ మరియు డేటా సర్వీస్ రంగాల్లో ప్రైవేట్ ప్లేయర్స్ మరియు స్టార్టప్స్ ను ప్రోత్సహించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని సైన్స్ వీడియోస్ కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.